పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణకు మద్దతుగా ఆయన తనయుడు కొట్టు బాల రాజేష్ ప్రచారం నిర్వహించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొట్టు బాలరాజేష్ తన తండ్రికి మరోసారి ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గడప గడపకు ప్రచారం చేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కొట్టు బాలరాజేష్ మాట్లాడుతూ మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి సీఎం జగన్ అని, పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ఆయన నెరవేర్చారని చెప్పారు. మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని ప్రజల నుంచి స్పందన వస్తోందన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కొట్టు సత్యనారాయణకు ఓటేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సినిమా పార్టీ వాళ్లు చెప్పే మాటలు ప్రజలు ఎవరూ నమ్మొద్దని తెలిపారు. తాడేపల్లిగూడెంలో శాంతి భద్రతలు కాపాడుకోవాలంటే ఒక్క కొట్టు సత్యనారాయణతోనే సాధ్యమని అన్నారు. తాడేపల్లిగూడెం కొట్టు సత్యనారాయణ గారు వాళ్ళ పెద్ద అబ్బాయిని బాల రాజేష్. నేను ఇవాళ 31వ వార్డు తిరుగుతున్నాను. ఇప్పుడు వరకు 29 రోజుల నుంచి నేను ఇంటింటి ప్రచారం చేస్తున్నాను. డోర్ టు డోర్ క్యాంపెయిన్ మా నాన్నగారిని గెలిపిస్తానికి అందరినీ ఓట్లు అడుగుతానికి వెళ్తున్నాను. నిన్నటి సాయంత్రం వరకు నేను 297.13 కిలోమీటర్స్ నడిచాను అందరినీ ఓట్లు అడుగుతానికి. ప్రజల స్పందన అయితే చాలా బాగుందండి. ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్ గారి పేరే వినపడుతుంది. ఆయనకి ఓటేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే చాలామంది మా ఊర్లో ఆయన ద్వారా పథకాల ద్వారా కానీ ఆయన పెట్టిన పథకాల ద్వారా కానీ అందరికీ లాభం పొందారు. ఉన్న నాయకుడు మన జగన్ గారు మాట ఇచ్చాడంటే నిలబెట్టుకుంటాడు. ఇప్పుడుకొచ్చి ఒక అబద్ధం ఆడలేదు, మోసం చేసే మాటలు మాట్లాడలేదు, వేరే వాళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడినట్టు ఈయన చెప్పినవి అన్నీ చేసుకొచ్చాడు. మొన్న ఈ క్రిందటి వారంలో కొత్త మేనిఫెస్టో వచ్చింది. అవి కూడా చెప్పినవి అన్నీ చేసుకొస్తాడండి. మన రాష్ట్రం ముందుకెళ్ళాలి, మన అభివృద్ధి జరగాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు చదువుకుని పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళకి భవిష్యత్తు ఉండాలంటే అలాంటి నాయకుడిని ఎన్నుకుంటేనే మన రాష్ట్రం బాగుంటుందండి. ఏదో మనం ఎవడో గోల్డ్ బిస్కెట్ ఇచ్చేస్తాను లేకపోతే మెర్సిడీస్ బెంజ్ ఇచ్చేస్తానని అలా మాట్లాడితే సినిమా డైలాగులు సినిమా పార్టీ వాళ్ళు వస్తారు మీ ముందలకి. వాళ్ళని ఎవరినైనా నమ్మద్దండి. ఎందుకంటే వాళ్ళకి నిజంగా నాయకుడి లక్షణాలు లేవండి. ఎందుకంటే నాయకుడు అనేటప్పుడు ఒక నాయకుడు మంచి మాటలు చెప్పాలి, నేనేం చేస్తాననేది చెప్పాలి, కానీ వాడిని తన్నేయండి, ఆయన తొక్కేయండి, నేలాడ తీసేయండి ఇలా కానీ ఎవరో మాట్లాడరండి. అలాంటి వాళ్ళు నాయకుల లక్షణాలు కాదు. చదువుకోలేని వాళ్ళు మాట్లాడతారు అలాంటి వాళ్ళు. మీరు ఆలోచించుకోండి. కుర్రోళ్ళు మన ఊరు బాగుండాలి, మన ఊర్లో లా అండ్ ఆర్డర్ బాగుండాలి, రౌడీజం గూండాయిజం లాంటిది ఏం ఉండకూడదు అంటే మీరు తప్పనిసరిగా మీరు ఫ్యాన్ గుర్తు కొట్టండి. ఎందుకంటే అందరూ నేను కోరుకునేది ఏంటంటే మన ఊరి సమస్య, మన ఊరు బాగుండాలంటే మీరు తప్పనిసరిగా ఫ్యాన్ గుర్తు కొట్టండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కోవిడ్ లాంటిది ఏమి ఉండదు కాబట్టి మంచి పరిపాలన ఇస్తారు మన జగన్ బాబు గారు. ఎందుకంటే తిరుగులేని నాయకుడు. ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రజా ఆదరణ చాలా బాగుందండి. మీరు ఆలోచించుకోండి. అంత ఆదరణ ఏది ఉత్తినే కౌరులు చెప్పే వాళ్ళకి, సినిమా డైలాగులు చెప్పే వాళ్ళకి రారండి. పేద ప్రజలకి మంచి చేశాడు కాబట్టి వాళ్ళ ప్రజలందరూ జగన్ గారు వెనకాల ఉన్నారు. ఖచ్చితంగా చెప్తున్నానండి. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే చెప్తున్నారు జనాలు కూడా. ఖచ్చితంగా ముఖ్యమంత్రి 9 రోజుల తర్వాత జూన్ 6న మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్ గారే ఉంటారు. ఇక్కడ కూడా మా నాన్నగారు ఖచ్చితంగానే గెలుస్తారు. అది అందరూ చెప్పే మాటే. మీరు అందరూ తప్పనిసరిగా 2 ఓట్లు ఇస్తారు. మా ఊళ్ళో ఇక్కడ మా కాన్స్టిట్యున్సీకి మా నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారికి, నర్స్పూర్లో ఎంపీ ఉమాబాల గారికి. మీరు వేరే కాన్స్టిట్యున్సీలు కూడా రాష్ట్రం మొత్తం అంతటా అందరూ తప్పనిసరిగా మీరు ఫ్యాన్ గుర్తు కొట్టేయండి. ఎందుకంటే రాష్ట్రం ముందరికి వెళ్తుంది. దేశం ముందరికి వెళ్ళాలంటే మంచి నాయకులు ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది. మీరు తప్పనిసరిగా ఆలోచించి 2 ఓట్లు మీరు